దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. బంకుల్లో దొరుకుతున్న పెట్రోల్ మన బండ్లను ముంచేస్తోందా? పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు, విపక్షాలు మండిపడుతున్నాయి. మైలేజ్ పడిపోతోందని, పాత బండ్ల ఇంజిన్లు పాడైపోతాయనే భయాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. అసలు పెట్రోల్ కథేంటి? వాహనదారుల ఆందోళనల్లో నిజమెంత? కేంద్ర ప్రభుత్వం సమాధానమేంటి? భారతదేశంలో ఇంధన విప్లవం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చెరకు రసం, మొక్కజొన్నల నుండి తయారు చేసే బయో ఇంధనాన్ని, ఇథనాల్, పెట్రోల్లో 20% కలిపి ఈ కొత్త ఇంధనాన్ని అమ్ముతున్నారు. అయితే దీనిపై సామాన్య వాహనదారుల నుండి నిపుణుల వరకు ప్రధానంగా 4 రకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొదటిది, మైలేజీ తగ్గిపోవడం. ఇథనాల్లో పెట్రోల్తో పోలిస్తే శక్తి సామర్థ్యం తక్కువ. దీనివల్ల బండ్లు లీటరుకు ఇచ్చే మైలేజీ 3% నుండి 7% వరకు తగ్గుతుందని ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. దీంతో ఇంధనం కోసం జనాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక రెండోది, పాత బండ్ల ఇంజిన్లు పాడవుతాయనే భయం. ఇథనాల్కు గాలిలోని తేమను లాక్కునే గుణం ఎక్కువ. దీనివల్ల ట్యాంకుల్లో నీరు చేరి ఇంజిన్ తుప్పు పడుతుందని మెకానిక్లు హెచ్చరిస్తున్నారు. పాత మోడల్ బైక్లలో ఉండే రబ్బర్ ట్యూబ్లు, గ్యాస్కెట్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు విదేశాల్లో లాగా మనకు నచ్చిన పెట్రోల్ ఎంచుకునే ఛాన్స్ బంకుల్లో లేదు. అలాగే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇథనాల్ను కలిపినా లీటర్ పెట్రోల్ ధరను మాత్రం తగ్గించకుండా ప్రభుత్వం లాభాలు చూసుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విమర్శలను పూర్తిగా కొట్టిపారేశారు. ఇథనాల్ వల్ల ఇప్పటివరకు ఒక్క వాహనమైనా పాడైందా అంటూ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇథనాల్ లేని 100% ప్యూర్ పెట్రోల్ కావాలంటే ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ పాలసీ వల్ల దేశానికి వేల కోట్ల రూపాయల దిగుమతి భారం తగ్గుతుందని, కాలుష్యం అదుపులోకి వస్తుందని, రైతన్నలకు లాభం జరుగుతుందని ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తోంది. చూశారుగా, పర్యావరణానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇథనాల్ బ్లెండింగ్ మంచిదే అయినప్పటికీ పాత వాహనాలు ఉన్న సామాన్యుల భయాలను పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ మీది పాత మోడల్ బైక్ అయితే పెట్రోల్ ట్యాంక్లో తేమ చేరకుండా జాగ్రత్తపడండి. అలాగే బండిని ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేయకండి. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి విజన్ టీవీ.